ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కలువల సిలువలో కార్చినటువంటి రక్తదారుల చేత మనకు ఒక సంధి ఏర్పడింది, ఒక సమాధానం ఏర్పడింది. దేవునితో సమాధానం లేకపోవటమా? అస్సలు మన వల్లగా బతకలేము. దేవునితో సమాధానం లేకపోతే, దేవునితో సఖ్యత లేకపోతే, దేవునితో ఐక్యత లేకపోతే, దేవునిలో సమాధాన పడే ఆ మనస్సు లేకపోతే మనం ఎలా బతకగలం? ఎలా జీవించగలం? జీవించలేం. అందుకే యేసు రక్తం 4వదిగా ఏం చేస్తుందంటే సంధి కుదురుస్తుంది, సంధి సమాధాన పరుస్తుంది, సఖ్యతలోకి రమ్మంటుంది. అయిందేదో అయిపోయింది, పారిపోయిందేదో పారిపోయావు, దూరంగా వెళ్ళిపోయిందేదో వెళ్ళిపోయావు, చేసిన పాపాలు చాలు, చేసిన దోషాలు చాలు, ఇకనైనా ఇప్పుడైనా రా అని మన చేతులు పట్టుకొని యేసు రక్తము తండ్రి అయినటువంటి దేవుని దగ్గరికి తీసుకుని వచ్చి పో, ఒకళ్ళ మీద పడు, చేతులు జోడించు, నీ పాపాన్ని ఒప్పుకో, నీ పాడు జీవితాన్ని ఒప్పుకో, నీ ప్రాచీన జీవితాన్ని ఒప్పుకో, నీ ప్రాచీన స్థితిని, నీ పాడు బ్రతుకుని ఒప్పుకో, సమాధానపడి ఆయన కాళ్ళ మీద పడు. అయ్యా, తప్పు చేశాను నాయనా, నేను పాపం చేశాను నాయనా, నన్ను క్షమించు నాయనా, నీ మాట వినలేదు నాయనా, నీకు వ్యతిరేకంగా జీవించాను నాయనా, ఇన్నాళ్ళు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు పరిగెత్తడమే సరిపోయింది, పారిపోవటమే సరిపోయింది, నీ మాట వినక నేను తప్పు చేశాను ప్రభువా, కాళ్ళ మీద పడు, మోకాళ్ళ మీద పడిపో, సమాధాన పడిపో అని యేసు రక్తం మనల్ని తీసుకుని వచ్చి, అదండి యేసు రక్తం. యేసు రక్తం మనల్ని దేవునితో ఏం పరుస్తుంది? సమాధానం పరుస్తుంది. ఇప్పుడు మనం శత్రువులు కాము, స్నేహితులం. ఇక్కడ ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. రోమ 5:10, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎలయనగా శత్రువులమై ఉండగా, మనం ఏమై ఉన్నాం? ఇదివరకు మనం శత్రువులమై ఉన్నాం. ఇదివరకు మనం ఏమై ఉన్నాం? శత్రువులమై ఉన్నాం. ఇప్పుడు ఏమయ్యాం? స్నేహితులమై, ఫ్రెండ్స్. ఇదివరకు ఎందుకు శత్రువులమయ్యాం? దేవుని మాట వెనక, దేవుని దగ్గరికి రాక, పాపాన్ని కప్పుకొని ఉండటం, కప్పుకొని తిరగడం, ఒప్పుకునేది లేదు, ఏమీ లేదు. అలా శత్రువులం అయిపోయామో, అలా జీవి శత్రువులం అయిపోయామో. ఇప్పుడు మనకు ఏం దొరికింది? దేవునితో సంధి చేసుకున్నప్పుడు, సమాధాన పడ్డప్పుడు శత్రుత్వం అంతా పోయి స్నేహం ఏర్పడింది. అనంత జ్ఞాని నీకు, అల్పుడనైన నాకు నీతో సహవాసం ఏంటినైనా, నువ్వేమో మహిమాన్వితుడివి, నేనేమో మట్టి మొద్దను. మనకిలా ఎలా కుదిరిందంటే దీనికి అంతటికి కారణం యేసు రక్తమే. మనం దేవుని దగ్గర తీసుకుని వచ్చి సంధి చేసి సమాధానపరిచి ఇప్పుడు ఏం చేసింది? మనల్ని స్నేహితులుగా మార్చింది, ఫ్రెండ్స్గా చేసింది. నేను ఇక మీదటి మిమ్మల్ని దాసులని పిలవక ఏమని పిలుస్తున్నాను? స్నేహితులని పిలుస్తున్నాను. స్నేహం ఏర్పడింది. తన కుమారుని యొక్క సహవాసంలోనికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. స్నేహానికి పిలిచాడండి, ఫ్రెండ్షిప్కి పిలిచాడండి. తండ్రి, నాతో నీకు స్నేహం ఏంటినైనా? సమరయ స్త్రీతో స్నేహం ఏంటినైనా? లాజర్తో స్నేహం ఏంటినైనా? జక్కైతో స్నేహం ఏంటినైనా? రాహాబుతో స్నేహం ఏంటినైనా? పాపులతో, సుంకరులతో స్నేహం ఏంటినైనా? అరే, దేవుని యొక్క స్నేహం. ఈ లోకంలో స్నేహం చేయాలంటే కులాన్ని చూస్తారు, బలాన్ని చూస్తారు, మావాడ బయటవాడని చూస్తారు, ధనాన్ని చూస్తారు, రేంజ్ను చూస్తారు. కానీ దేవుడు ఏం చూసి మనతో స్నేహం చేస్తున్నాడు? అయినా మనం బలహీనులమని తెలిసి కూడా, మనం శత్రువులమై ఉండగా ఆయన ఏం చేశాడు? మనల్ని ఏం చేశాడు? తర్వాత ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదము. శత్రువులము కాదు, స్నేహితులం. ఎవరి ద్వారా స్నేహితులమైపోయాం? యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా స్నేహితులమైపోయాం.